హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. కాకినాడ బీచ్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. యాక్చువల్గా మేమైతే ఫస్ట్ టైం అండి కాకినాడకి రావటం. సో జనరల్గా అంటుంటారు కదా కాకినాడ బీచ్ బాగుంటుందనేసి. సో అందుకని ఇక్కడికి వచ్చామండి మేము. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. దానికి ముందు పార్కింగ్ ప్లేస్ ఉంది. అలాగే కొంచెం లోపలైనా సరే మనం ఏదైనా వెహికల్స్ కానీ పార్క్ చేసుకునే దానికి ప్లేస్ ఉందండి. సో చూడండి ఎంతమంది వచ్చున్నారోను. యాక్చువల్గా ఇప్పుడు టైం అయితే 4:30. అయితే ఈ బీచ్ వచ్చేసి 6 o'clock వరకేనండి. అంటే 6 o'clock తర్వాత వచ్చేసి అలౌడ్ లేదు. ఎందుకంటే కొంచెం చాలా లోపల కనిపించింది ఊరు నుంచి. సో అందుకని మోస్ట్లీ 6 o'clock వరకే అలౌ చేస్తారంట. యాక్చువల్గా అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. అందరూ మోస్ట్లీ పక్క ఊరోళ్ళు లేదంటే అదే ఊరోళ్ళు కాబట్టి అలాగా స్నానం చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో జస్ట్ మేమైతే మాత్రం అలా చూసేసి నీళ్ళు చల్లుకొని వచ్చేసాము. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే స్టార్టింగ్ చూడండి ఇక్కడ మనకి కొంచెం నార్మల్గా ఉంది. అలాగా అలలంతా వచ్చేసేసి మధ్యలో మళ్ళీ కొంచెం గట్టులాగా ఉందన్నమాట. సో చాలామంది వచ్చేసి ఆ గట్టు దగ్గర కూడా నిలబడుకొని ఉన్నారు. చూడండి అక్కడ కనిపిస్తున్నారు కదా అలాగా. అలాగే ఒక బోటు ఒక షిప్ కూడా కనిపించింది. అయితే మేము రీసెంట్ టైంలో బీచ్కి వెళ్ళి చాలా రోజులైందండి. ఒక 1 year బ్యాక్ పాండిచ్చేరిలో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే అక్కడ పాండిచ్చేరి బీచ్కి వెళ్ళాము. సో చాలా రోజులైపోయింది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే షాప్స్ అయితే పెద్దగా ఏం లేవండి, జస్ట్ నార్మల్గానే ఉన్నాయి. అంటే ఒక 10-15 అయితే ఉన్నాయి. అది కూడా ఏంటంటే ఇలాగ బజ్జీలు అనేసి, నెక్స్ట్ ఐస్ క్రీమ్, మొక్కజొన్న కంకెలు అవి మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాని అంత ఎక్కువగా ఏం లేవు. చూడండి మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను. యాక్చువల్గా అప్పుడు టైం 4:30 అయ్యేసరికి కొంచెం మనకి ఎండ కూడా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడే వస్తూ ఉన్నారనమాట. అయితే మధ్య మధ్యలో పల్లీలు ఉంటాయి కదా, వాళ్ళు అంటే బాయిల్ చేసిన పల్లీలు అలాగే ఫ్రై చేసిన పల్లీలు వాళ్ళు మాత్రం వస్తూ ఉన్నారు తీసుకోండి అనేసి. నెక్స్ట్ అంటే జాతకాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ కొంతమంది. అలాగే ఒక గుర్రం ఉందండి, మనం జస్ట్ అలా వెళ్ళేసి రావచ్చు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు అంతా చూపిస్తా చూడండి. ఇక్కడైతే ఒకటి నార్మల్గా సోడా అంటే ఎండగానే ఉంది. సో అందుకని సోడా ఉంది. నెక్స్ట్ ఆ దూరంగా కనిపిస్తున్నాయి కదా అవైతే పానీపూరి షాప్స్, అలాగే కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ అలాగా. ఇలా అండి ఫ్రంట్లో చూస్తే షాప్స్ అన్నీ అలా పెట్టేసేసి ఉన్నారు మొత్తం. ఇప్పుడే అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. మోస్ట్లీ 6 o'clock వరకే కదా ఉండేది. సో అందుకని 4:30కి అలా వస్తే 6 o'clock వరకు ఉండొచ్చు కదా. సో అందుకని ఇప్పుడే అందరూ వస్తున్నారండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.